హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ స్మాల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి. దిస్ ఈజ్ మై స్మాలెస్ట్ ఫ్యామిలీ అండి. పిల్లలు, నేను, మా హస్బెండ్, మా అమ్మ, నాన్న, అంతే. నాన్నగారు లేరు, నాన్నగారు డ్యూటీలో ఉన్నారని చెప్పి నాన్నగారు మిస్ అయ్యారు. ఇది మా 17 years కంప్లీట్ అయిందండి మేము మ్యారేజ్ అయ్యి. సో ఎక్కువ సెలబ్రేషన్స్ ఏమీ చేసుకోలేదు. మమ్మీకి హెల్త్ బాగలేదని చెప్పి ఓన్లీ కేక్ కట్ చేసుకొని చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మటుకి చాలా సింపుల్గా. ఈ బెలూన్స్తో హనీతో కొంచెంసేపు ఆడుకున్నామండి. అది బెలూన్స్ చూస్తేనే భయపడిపోతుంది, అది ఎక్కడ పగులుతాయని నాకు ఒక భయం మళ్ళీ. సో అయిపోయిన తర్వాత డిన్నర్కి బయటకు వెళ్ళామండి. నూజివీడులో వన్ ఆఫ్ ద ఫేమస్ ఇమ్రాన్ గార్డెన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్యామిలీస్కి ఇలా సపరేట్ సిట్టింగ్స్ అయితే ఉంటాయి. బయట సిట్టింగ్స్ ఖాళీ లేవని చెప్పి మేము లోపలికి వెళ్ళామండి. లోపలంతా లైటింగ్ కాస్త తక్కువగా ఉంటుంది. లోపల సిట్టింగ్ అయితే ఇలా ఉంటుందండి. ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది. మా చిన్నోడు ఫోన్లో బిజీ అయిపోయాడు. మా పెద్ద బాబు మెనూ కార్డ్ అంతా చూస్తున్నాడు, ఏం ఆర్డర్ చేయాలని చెప్పి. నీకు నచ్చింది ఆర్డర్ చేయమని చెప్పాము. ఈ లోపలంతా ఇలా ఉంటుందండి. ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ సపరేట్ ఇదిగా సిట్టింగ్స్ అయితే ఉంటాయి. లోపల కూడా పీస్ఫుల్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అన్నమాట. ఆర్డర్ అయితే చెప్పేశాడు. ఆర్డర్ వచ్చేలోపు ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పి మా ఆయన గారు అయితే కట్ చేసిన ఆనియన్స్ మీద లెమన్ జ్యూస్ అండ్ అలాగే సాల్ట్ స్ప్రే చేశారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఆనియన్స్ మీద లెమన్ జ్యూస్ అండ్ అలాగే సాల్ట్ స్ప్రే చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఈలోపు ఆర్డర్ కూడా వచ్చేసింది. ఫస్ట్ అయితే బటర్ నాన్ రోటీ అండ్ చికెన్ కాజు కర్రీ అయితే ఆర్డర్ చేశాడు. అండ్ ఇక్కడ వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంటుందండి. వాళ్ళు సర్వ్ చేసే విధానం కూడా బాగుంటుంది. బటర్ నాన్ అండ్ చికెన్ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత బిర్యానీ అయితే ఆర్డర్ చేసామండి. ఇది కబాబ్ బిర్యానీ అంట, చికెన్ కబాబ్ బిర్యానీ. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో అని. ఫోర్ లెగ్ పీసెస్ అండ్ రైస్ ఒక ఫ్యామిలీకి మొత్తానికి సరిపోయిందండి. ఈ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, ఇదండి, చూసారు కదా మా స్మాల్ ఫ్యామిలీ, స్మాల్ సెలబ్రేషన్స్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.